యాక్షన్. మీ గురువుగారు మీలో స్పార్క్ కరెక్ట్ గా కనిపెట్టారు. ఎందుకంటే అప్పటి ఎవరో నుంచి ఉండాలి కదా. దాకా మీరు నడుస్తూ అదే అంటారు కదా, గురుతహ రావాలంటారు కదా, ఉమ్. మన గురువుతో వచ్చింది అది. సో మరి మీరు లా చదివారు కదా, ఆ. ఇప్పుడు కూడా అటువైపు ప్రాక్టీస్ వైపు వెళ్ళాలని చెప్పి అనిపించలేదు? చేశానండి. చేశారా? నేను 7 years చేశాను. అవునా? నేను ఇండస్ట్రీకి వచ్చే ముందు ఐ వాజ్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ అడ్వకేట్ ఆన్ హైకోర్ట్ బార్. చాలా బిజీ అడ్వకేట్. నేను బాగా చక్కగా సంపాదిస్తున్నాను, చాలా బిజీగా ఉన్నాను. నాకెందో 3 జూనియర్స్, సెటప్ క్లర్క్స్, మొత్తం ఫుల్ సెటప్ ఆఫీస్ నాది. సెటిల్డ్ ఆఫీస్ ఇది. తెనాలి రామకృష్ణ లేకపోతే నేను రాను. తెనాలి రామకృష్ణ నన్ను బలవంతంగా తెచ్చి పడేసింది. సో తెనాలి రామకృష్ణ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కి, ఆ ప్రొడ్యూసర్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి మేమైతే. అనుకోదు, లేకపోతే మేము ఒక మంచి యాక్టర్ ని ఇప్పుడు ఇలా చూసేవాళ్ళం కాదు కదా. గ్యారంటీ. ఎందుకంటే రాను నేను. ఎందుకంటే ఐ వాజ్ సెటిల్డ్ మ్యాన్. అప్పుడు నా ప్రొఫెషన్ సెటిల్. అందులో ఇట్ వాజ్ ఎ రేర్ ఫెనామినా. నా ఏజ్ గ్రూప్లో అసలు ఇండిపెండెంట్ అడ్వకేట్ అనేవాడే లేడు హైకోర్టులో, నా ఏజ్ గ్రూప్లో. అలాంటిది నేను ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేస్తూ నా వెనకాల 3 జూనియర్ ఉండేవాడు. ఇట్ వాజ్ ఏ డిఫరెంట్ క్యాల్కులేషన్ అది. ఎవరికి హైకోర్టులో అసలు మామూలుగా మనం ఫైల్ పట్టు తిరిగి రిప్రజెంట్ చేయడానికి 10 ఏళ్ళు పడుతుంది. అలాంటిది నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన 4 ఏళ్ళకి నేను ఇండిపెండెంట్ అయిపోయి బిజీ అయిపోయాను అడ్వకేట్. అండ్ 2-3 డిస్ట్రిక్ట్స్ నా గ్రిప్లో ఉన్నాయి, ఫుల్ ఫ్లెజ్ గ్రిప్లో ఉండేవి నాకు. సో అంత ప్రాక్టీస్ వదిలిపెట్టి వచ్చాను. ఎందుకంటే ఇది కూడా 24 hours వర్క్, అది 24 hours వర్క్. మ్యాచ్ అవ్వక ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. సరే, ఈ స్టార్డమ్ అన్నది రాదు, అది నా చేతిలో పని, ఇది నా చేతిలో పని కాదు. సో అంచేత వచ్చింది కదా, వై డోంట్ యూ గివ్ ఎ ట్రై అంటే ఇటు వచ్చాను. సో మీరు దూరదర్శన్లో ఉన్నప్పుడు, అంటే మాకు కూడా గుర్తున్నది ఏంటంటే, మీతో పాటు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కానీ, జీడిగుంట శ్రీధర్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, మీరందరూ ఒక టైంలో దూరదర్శన్ని ఏలేశారు. లైక్ మెగాస్టార్ ఆఫ్ ది దూరదర్శన్ అప్పట్లో. అంటే మాకు బాగా గుర్తు, అప్పట్లో పేపర్లో కూడా చూసేవాళ్ళం మేము. అప్పట్లో ఏంటంటే దూరదర్శన్ నుంచి వచ్చిన వాళ్ళని, నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళని సినిమా డైరెక్టర్స్ వాళ్ళు ఎక్కువగా సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. లైక్ జంజాల్ గారు చాలా సినిమాలు చేశారు. జంజాల్ గారు. సో మీకు టీవీ నుంచి ఒకేసారి సినిమాకి ముందు ఏ సినిమాతో అవకాశం వచ్చింది? నేను సినిమా నుంచి టీవీకి రాలేదండి. టీవీ నుంచి సినిమాకి వెళ్ళలేదు. నేను సినిమా నుంచి టీవీకి వచ్చాను. సినిమా నుంచి టీవీకి వచ్చాను. ఎందుకంటే నేను దూరదర్శన్ చేస్తున్నది అది, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే అది ప్యాషన్గా చేశాను. నేను ప్రాక్టీస్ చేసుకుంటూ పక్కన చేశాను, చదువుకుంటూ చేశాను, ప్రాక్టీస్ చేసుకుంటూ చేశాను, అట్లా చేశాను దూరదర్శన్కి. నేను తర్వాత 85లో నా ఫస్ట్ పిక్చర్ పున్నమిచంద్రుడు, రాసి మూవీస్లో పున్నమిచంద్రుడు. నేను ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై మాగంటి రఘునాథ్ చౌదరి గారు. అప్పుడు నాన్నగారు ఏలూరులో జాయింట్ కలెక్టర్. నాన్నగారికి ఫ్రెండ్ ఆయన. అక్కడ నా ఫోటోస్ చూసి ఆయన బాగున్నాడయ్యా, నేను తీసుకెళ్ళిపోతాను సినిమా కంటే. ఏం చేస్తున్నాడు అంటే, ఆడేదో నాటకాలు వేస్తున్నాడు, టీవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఆర్ట్ చెప్పవే, నువ్వు తీసుకెళ్ళిపోతాడు. ఆయన తీసుకెళ్ళి బాపిడి గారి పరిచయం చేసి, బాపిడి గారి ద్వారా నేను ఆ సినిమాలో ఫస్ట్ టైం ఎంట్రీ నాది. అది కూడా సరదాగా చేశాను. అప్పటికి సరదాగా చేయడం సినిమాలు. అలాగనే 5 సినిమాలు చేశాను. 5 సినిమాలు అయిన తర్వాత నాకు తెనాలి రామకృష్ణ వచ్చింది. తెనాలి రామకృష్ణ వస్తే నేనే అసలు యాక్చువల్గా కృష్ణరాజు గారి పిక్చర్ చేస్తున్నాను, మా ఇంటి మహారాజు చేస్తున్నప్పుడు అక్కడ అందులో వర్క్ చేస్తున్న కెమెరామెన్ నేను తీసుకొచ్చాను ఇందులో. అందుకే సినిమా కెమెరామెన్ చేసడానికి అది సినిమాలో ఉంటుంది, ఆ సీరియల్ సినిమాలో ఉంటుంది. సో దట్ యాడెడ్. దాంతో సడన్ ఎప్పుడో తెనాలి రామకృష్ణ వచ్చిందో అది స్టార్డమ్ వచ్చి సూపర్ స్టార్ అయిపోయాను. అక్కడి నుంచి అంతే, తర్వాత చరిత్ర. సో జంజాల గారికి మీకు ఉన్న అనుబంధం చెప్పండి. జంజాల గారు ఆయన ప్రతి సినిమాలోనే మీకు అంటూ ఒక క్యారెక్టర్ పెట్టేవారు. జంజాల గారు ఈజ్ ఎ ఫాదర్లీ ఫిగర్ ఫర్ మీ. జంజాల గారు అన్నది ఏం చెప్పాలి, ఒక్క మాటలో చెప్పాలంటే జంజాల గారు అన్న ఒక మనిషి ఒక వ్యసనం. ఆయనతో ఫ్రెండ్షిప్ చేసినా, ఆయనతో సన్నిహితంగా వెళ్ళినా ఆయన్ని వదలడం కష్టం. స్నేహపాత్రుడు, అంత అఫెక్షనేట్ పర్సనాలిటీ. ఆయన ఒక వ్యసనం లాంటి వాడు. ఆయన ఒకసారి కనెక్ట్ అయిపోతే కనెక్ట్ అయిపోతాం అంతే, యూ కాంట్ డిస్కనెక్ట్ ఫ్రమ్. అలాంటి మనిషి. సో హీ వాజ్ ఫాదర్లీ ఫిగర్ ఫర్ మీ. ఆయన సినిమాలు చేస్తూ వచ్చాను. తర్వాత ఆయన టెలివిజన్కి, ఈటీవీకి చేసిన అన్ని టెలిఫిల్మ్స్లో నేనే హీరోని. ఆయన ఒక సినిమాలో నేను సుమలత కాంబినేషన్ కూడా చేశాను, జయము నిశ్చయమురా.
అవును తర్వాత వన్ ఆఫ్ ద హీరోస్ చేశాను లేడీ స్పెషల్ అయింది. సో రంజన గారు హీ హ్యాస్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై లైఫ్. మీరు జంజాల్ గారితో అసోసియేట్ అయినప్పుడైనా నరేష్ గారికి మీకు అనుబంధం ఏర్పడింది? అంతే. నరేష్ గారు మీకు క్లోజెస్ట్ ఫ్రెండ్. అంటే జంజాల్ గారి దగ్గర చేశాను. తర్వాత మేమిద్దరం హీరోస్గా రేలంగి నరసింహారావు సినిమా చేసాము, ఇరుగులు పరుగులు చేసాము. ఇద్దరం హీరోస్ మేము అందులో చేశాను. తర్వాత మళ్ళీ చేశాను నరేష్ గారు నేను ఇద్దరం చాలా. నరేష్ టీవీలో అతను ఆ మధ్యన డైరెక్ట్ చేశాడు, చాలామంది తెలియదు అది. 2 సీరియల్స్ డైరెక్ట్ చేశాడు ఆయన. కాదు అప్పుడు ఏమంటారు దాన్ని, వీళ్ళు సీసీ క్రియేటివ్ కమర్షియల్స్ వాళ్ళు ఒక బంచ్ ఆఫ్ సీరియల్స్ చేశారు ఆ మధ్యన. చేసినప్పుడు తను ఒక కామెడీ స్కిట్స్ ఓరియంటెడ్ సీరియల్ ఒకటి చేశాడు. అందులో తను నేను ఇద్దరం మెయిన్ కాస్ట్ చేసుకుంటూ వచ్చాం. చేశాడు. తర్వాత ఒక సీరియల్ చేశాడు, వినోద్ బాల వాళ్ళకి సీరియల్ డైరెక్ట్ చేశాడు తను. అందులో తను హీరో, తను నేను ఇద్దరం హీరోలవి. అశోక్ నాకు నువ్వు ఆల్రెడీ హీరో ఇక్కడ, నేను చేస్తున్నాను ఇది, కాకపోతే ఈక్వల్ హీరో ఇంకో రెండో హీరో క్యారెక్టర్ కూడా ఉంది, మరి నువ్వు సెకండ్ హీరో నాకు చేసి పెట్టాలి అన్నాడు. నీకోసం ఎనీథింగ్ బస్ చలో అన్నాం, చేసాం. సరదా చేసాం. ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. నరేష్ చాలా మంచి డైరెక్టర్, చాలా మంది తెలియని విషయం అది. ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. చెయ్యాలని నా ఉద్దేశం, కానీ చేయడు ఇప్పుడు, ఎందుకంటే ఈజ్ వెరీ బిజీ. యాక్టింగ్లో ఎంత బిజీగా ఉన్నాడంటే అతనికి డైరెక్ట్ చేసే టైం లేదు. బట్ డెఫినెట్గా ఐ విష్ వన్ డే యూ షుడ్ డైరెక్ట్. ఎందుకంటే అతన్ని డైరెక్టర్గా ఉన్న స్పాక్ నాకు తెలుసు, నేను తన దగ్గర చేశాను కనుక. అతను యాజ్ అ డైరెక్టర్ వాట్ ఈజ్ నరేషన్ అని నాకు తెలుసు. కానీ జనాలు బయటికి అది అప్పట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, అది బయటికి రాలేదు. తర్వాత ఇది వచ్చేసింది, మన వినోద్ బాల్తో చేసింది. తను హీరో చేస్తూ డైరెక్టర్గా వేరే వాళ్ళ పేరు పెట్టాడు. బట్ ఇద్దరం హీరోలుగా చేసాం, అది వచ్చింది. కానీ తను డైరెక్ట్ చేసింది రాలేదు, బయటికి రాలేదు. ఏదో ప్రాబ్లం వచ్చింది, సరే అతను కూడా బిజీ అయిపోయాడు. తర్వాత సీరియల్ చేద్దామని కూడా కుదరలేదు, అలా వెళ్ళిపోయింది. బట్ హీఈస్ అ వెరీ గుడ్ డైరెక్టర్. మాకు గుర్తున్నంత వరకు నరేష్ గారు టీవీలో కనిపిస్తుంది అమృతం సీరియల్లో. అమృతం తర్వాత దాని ముందు పూపులు పెట్టి చేశాడుగా జంజాల్ గారిది. ఈటీవీకి పూపులు పెట్టి చేశాడు. ఆ తర్వాత మన శంకు గారిది ఒక సీరియల్ చేశాడు ఈశ్వరి గారితో పాటు, పేరేదో ఉందండి, చేశాడు టీవీకి చేశాడు. తను అమృతం చేశాడు. అర్థమవుతుంది మీకు నరేష్ గారితో ఎంత మంచి అనుబంధం ఉందో, ఎందుకంటే మీ ఇంటర్వ్యూలో ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కాబట్టి. లవ్లీ పర్సన్. ఆయన ఉన్నారంటే ఓకే, ఆ సినిమాకి చూసేయచ్చు ఎలాగైనా, ఎందుకంటే ఆయన యాక్టింగ్ అంత బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఆయన యాక్టింగ్ అంటే. యాజ్ ఎ పర్సన్ చాలా మంచివాడు.